కేదారేశ్వర వ్రతం భవిష్యోత్తర పురాణంలో ఈ వ్రతం ఎందుకు చేయమన్నారు, చేస్తే ప్రయోజనం ఏమిటి? కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా భృంగిరిటి అనే ప్రమథగణాలలో ఒక శక్తి వచ్చి పార్వతిని విడిచి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయడంతో ఇలా ఎందుకు అంటూ పరమేశ్వరుడిని ప్రశ్నించింది. ఆ పరమేశ్వరుడు, యోగులకు నీతో పని లేదు, నీవు అందించేది సమస్త భోగములు, ఐశ్వర్యములు, ధనం, ధాన్యం, సంపద. యోగులకు వీటితో పని లేదు. నిన్ను విడిచి నన్ను మాత్రమే కోరుకుని నాకు మాత్రమే ప్రదక్షిణ అనడంతో అలగి ఆగ్రహంతో పార్వతి భూలోకానికి వచ్చింది. వశిష్ఠ మహర్షి అనుమతితో తపస్సు చేసింది. 21 రోజుల అనంతరం పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమె కోరికను అనుసరించి తన శరీరంలో సగభాగాన్ని అమ్మకు అందించాడు. అర్ధనారీశ్వర రూపం ధరించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆశ్వేజ బహుళ అమావాస్య నాడు దీపావళి పండుగ హిమవత్ కేదారీశ్వర వ్రతాన్ని ఆచరిస్తుంది.